అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అధ్యక్షతన ఇన్ఛార్జి ఎంపీడీఓ హనుమంతరావు పర్యవేక్షణలో జరగగా ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. సమావేశంలో పలు శాఖల అధికారులు వారి శాఖల ప్రగతి నివేదికలు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్, ఎన్ఎస్పి, విద్యుత్, ఆర్ఎండ్బి, హెల్త్ శాఖల అధికారులు మాట్లాడుతున్నప్పుడు పలువురు సభ్యులు ప్రశ్నలు వేయటం జరిగింది. క్రిస్టియన్ పాలెంలో ఇళ్లపైనున్న తక్కువ ఎత్తులోని విద్యుత్ వైర్లు తొలగించాలని, దర్శిలోని ఎన్ఏపి రక్షిత తాగునీటి చెరువుకు అదనపు మోటార్లతో నీటిని పంపింగ్ చేయాలని, అలాగే పొదిల్ రోడ్లో పంట కాలువ డ్రైనేజ్ కాలువ మారడాన్ని పరిష్కరించాలని, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ నందు చిన్నపిల్లల డాక్టర్ను నియమించాలని కోరుతూ ప్రశ్నలు వేయటం జరిగింది. విద్యుత్ వైర్లు మార్చేందుకు తాను 3 లక్షల నిధులు అందజేస్తానని జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ ఏఈతో తెలిపారు. అనంతరం జడ్పీ చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ ప్రసంగించారు. ప్రమాదం జరిగితే ఏమవుతుందా? ప్రాణం రావు కదా.
ప్రతి పథకం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు పథకాలన్నీ హౌసింగ్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, మళ్ళీ పెన్షన్లు ప్రతి నెలకు ఫస్ట్ తారీఖు వచ్చేసరికి 3,000 పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మనకి 3,000 పెంచాలన్నా కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పెంచుతారు, పెంచడం ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏ పథకాలైనా మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ మనకి అధికారంలోకి వస్తే కానీ మనకు పథకాలన్నీ నెరవేరుతాయి.